క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై తనయుడు అర్పించిన మహోన్నతమైన తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, మియాపూర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు గాదే రాజశేఖర్ రెడ్డి, శ్రీ గాదే మర్రెడ్డి, శ్రీమతి చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, ఫణిగిరి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు ఏరువ ఎన్నారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భార్య శ్రీమతి ఏరువ నిర్మల మరియు కుటుంబ సభ్యులు మేకల దీపక్ రెడ్డి, దీప్తి, అంతోని ఆర్యారెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, అనంతపురం విచారణ, పైరెడ్డి మేరీ సుధారాణి జనవరి 14న పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, పెంటారెడ్డి, లూర్ద్ రెడ్డి, సుజానమ్మ కుటుంబంలో అనేక మేలులకు కృతజ్ఞతగా సుజానమ్మ గారి 76వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, మనవళ్ళు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని, రాకపోకలయందు కాచి కాపాడమని మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము
మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సర్వ విధముల మనల్ని పోలిన వారై ఈ లోకంలో ఒక నరమాతృడుగా జన్మించారు. కొంతకాలం క్రితమే ఆ ప్రభు యొక్క జన్మదినమును మనం కొనియాడి ఉన్నాం. అటువంటి ప్రభు మనము ప్రతిదినము మన జీవితాల్లో శోధింపబడినటువంటి విధముగా, బాధలు అనుభవించినటువంటి విధముగా ఆయన కూడా శోధనలను బాధలను ఎదుర్కొని జీవించారు. కనుక మనలాంటి జీవితాన్ని జీవించినటువంటి ప్రభు మన ఎడల ఎంతో సానుభూతితోనూ మనను చూస్తారని చెప్పి ఈరోజు మొదటి పట్టణంలో హెబ్రీయులకు రాసినటువంటి లేఖ మనకు తెలియచేస్తుంది. అటువంటి కరుణామయుడైనటువంటి యేసు ప్రభు మనల్ని అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు మనకున్నాడనే సంతోషంతో దివ్య బలి పూజలో ఆ ప్రభుని మనమందరము ఆశ్రయించి ప్రార్థనలు చేసుకుంటాం. మన బలహీనతల యందు, మన శోధనల యందు, మన కష్టముల యందు దేవుడు మనతో ఉంటాడు. మనకు కావలసినటువంటి సహాయాన్ని అందించి మనల్ని కడ చేరుస్తాడు అనే మన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మరొకసారి ఈ పూజా బలి ద్వారా బలపరుచుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ పూజ ఆరంభంలో ఒకసారి మనము ఆ ప్రభువునకు విరుద్ధముగా చేసినటువంటి పాపములను, దోషములను తలంచుకొని ఆయన ఇచ్చినటువంటి సహాయాన్ని మరచి ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి మన పాప జీవితాలను గురించి ప్రభు ఎదుట పాప క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తం మేము తెలుసుకొని దాని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును కలిగి ఉందుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రజల పాపముల పరిహారార్థము ఆయన సర్వ విధముల తన సోదరులను పోలివాడయ్యను. మొదటి పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనముల వరకు. సోదరులారా, తాను పుత్రులని పిలుచువారు రక్త మాంసపూరిత మూలముగా శరీరములో కలవారగుట చేతను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగును గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినని దీని భావము.
తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభువుకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహత్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విశదము చేయుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములనెల్లా వెల్లడి చేయుడు. అందరూ. ప్రభువు తన నిబంధనను నిత్యము పాటించును. పవిత్రుడైన ప్రభువుకు చెంది ఉన్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభువుని వెదుకుడు, ఆయన బలమును వెదుకుడు, నిరతము ఆయనను పూజింపుడు. అందరూ. ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభువు దాసుడవైన అబ్రహాము సంతతి వారును ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశజులనైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు భూమికి అంతటికిని వర్తించును. అందరూ. ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఈసాకునకు తాను చేసిన భాషను కలకాలము నిలుపుకొనును. అందరూ. ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము వచనములు 29 నుండి 39 వరకు. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సిమోను ఆంద్రేల ఇంటికి పోయెను. అప్పుడు సిమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను, దయ్యం పట్టిన వారిని యేసు యొద్దకు తీసుకొని వచ్చిరి.
ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులొచ్చి బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సిమోను అతని సహచరులు ప్రభువును వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ మేము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలేను, ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను విడలగొట్టుచు గలిలయ సీమ యందంతటా పర్యటించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క జీవన విధానము, వారి యొక్క జీవిత ప్రాధాన్యతలను గురించి మనము నేటి సువార్తలో చూస్తున్నాం. ప్రభు యొక్క దినచర్య ఏ విధముగా ఉంటూ ఉన్నదని నేటి సువార్త మనకు చక్కగా చూపిస్తూ ఉన్నది. 3 అంశములు ప్రభు యొక్క జీవితంలో మనము ఆయన దినచర్యలో మనం గమనించవచ్చు. ప్రధానమైనటువంటి విషయము, యేసు ప్రభు ప్రజలకు తోడుగా చీరువగా వారి యొక్క సాధక బాధల్లో వారికి సహాయపడిన వారుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభు తన యొక్క ప్రథమ శిష్యులను తీసుకొని సిమోను, పేతురు, ఆంద్రేయ ఇంటికి వెళ్ళారు. అక్కడ సిమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉన్నటువంటి పరిస్థితిని చూశారు. అటువంటి యొక్క పరిస్థితిలో ఆమె చేయి పట్టి ఆమెకు జ్వరం నుండి స్వస్థతను కలిగించారు. ఆ విషయము తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా, ఆ గ్రామస్తులందరూ కూడా అనేక వ్యాధి బాధలతో సతమతమవుతున్నటువంటి ప్రజలను, బాధపడుతున్నటువంటి వారందరినీ ఆ ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసు ప్రభు ఆ ప్రజలందరినీ స్వస్థపరిచారు. ఎంతో ఓపికగా తనకున్నటువంటి దైవ శక్తి వలన వారి యొక్క బాధల నుండి వారికి విముక్తిని, రోగముల నుండి స్వస్థతను కలిగించి విముక్తి కలిగించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు మాదిరిగా మనము కూడా ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి చేరువగా ఉండాలి, వారికి సేవ చేయాలని చెప్పి ప్రభు యొక్క జీవితం మొట్టమొదటిగా మనకి గుర్తు చేస్తుంది. ఈ సమయంలో మీరు అడగొచ్చు, మరి యేసు ప్రభు దేవుడు కాబట్టి, వారికి శక్తి ఉంది కాబట్టి, స్వస్థత చేసేటువంటి అద్భుత శక్తి వారిలో ఉంది కాబట్టి వారు మరి అన్ని వ్యాధులని నయము చేయగలిగారు, మరి దెయ్యములను పారద్రోలగలిగారు, ప్రజలకి స్వస్థతను ఇవ్వగలిగినారు. మరి మనము ఆ యొక్క స్వస్థతలను, అద్భుతాలను చేయలేము కదా, మరి మనం ఎలా వారికి సహాయపడతాము అని మనం ప్రశ్నించవచ్చు. ఏది ఏమైనా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రభువు యొక్క విధానంలో ఇతరులకి చేరువగా ఉండాలి. అనేక మార్లు మనకు అధైర్యం కలగవచ్చు, మరి వారికి ఏ విధంగా సహాయపడగలమన్నటువంటి ఒక ఆలోచన మనకి కలగవచ్చు. ఒక కథ ఈ విధముగా ఉంది. ఒక గురువు గారు చేసినటువంటి పని ఏమిటంటే, ఒకసారి ఒక ఫాదర్ గారు గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామములో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వారు కుమారుడు రోగంతో చాలా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు ఆ తల్లి ఫాదర్ గారితో చాలా వాపోతుంది. ఫాదర్ గారండి, ఈ చిన్న బాలుని యొక్క పరిస్థితి చాలా విషాదకరముగా ఉంది. ఎన్నో రోజుల నుండి మందులు వాడుతున్నాం, కానీ ఏ మాత్రం కూడా ఆ జబ్బు నయము కావటం లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి.
ఖర్చు చాలా అవుతుంది, భరించలేకపోతున్నాం, మా బాధలు ఎలా చెప్పలేకపోతున్నామని అనేక రకాలుగా ఫాదర్ గారికి వారి యొక్క సమస్యలన్నీ చెబుతూ ఉంది. ఫాదర్ గారు మధ్య మధ్యలో చెప్తున్నారు, బాధపడొద్దమ్మా, దేవుడు చూస్తారు, దేవుడు చేస్తారు అని చెప్తున్నారు. కానీ ఆమె అదే విధముగా మాకు ఎంతకాలం ఈ కష్టాలు అని చెప్పేసి ఆమె కూడా తన మొరంతా వెలబెడుతుంది. కన్నీటితో తన విషాద గాథను, కుటుంబంలో ఉన్న పరిస్థితులను, చేయలేనటువంటి పరిస్థితిని, ఇంకా ఎంతకాలము ఈ బాలుని ఈ విధంగా చూసుకుంటూ ఉండాలని చెప్పి కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉంది. అయినా ఫాదర్ గారు వారిని ప్రోత్సాహపరిచారు, ప్రభులో ధైర్యంగా ఉండమని చెప్పారు, విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు. ఈ విధముగా కొంత సమయం గడిచిపోయింది. చివరికి ఆ తల్లి చెప్తుంది, ఫాదర్ గారండి, మీరు నాకు చాలా గొప్ప సహాయం చేశారు. ఫాదర్ గారు ఆశ్చర్యపోయారు. నేనేమి ఇవ్వలేదు కదా, నేనేం సహాయం చేశానని ఫాదర్ మనసులో అనుకుంటూ ఉన్నారు. కాదు ఫాదర్, మీరు మాకు చాలా గొప్ప సహాయం చేశారు. మీరు ఇక్కడికి రావటము, మీరు మాతో మాట్లాడటమే మీరు మాకు చేసిన గొప్ప సహాయము అని చెప్పి ఆమె ఆ యొక్క సమయంలో చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనము అనేక మారులు గొప్ప అద్భుత కార్యాలు చేసేటువంటి శక్తి మనలో లేకపోవచ్చు. మనం ముట్టుకోగానే రోగము మాయమైపోక ఉండవచ్చు. మనము ప్రార్థన చేసిన వెంటనే వారు తిరిగి కోలుకుంటారన్నటువంటి పరిస్థితులు కలగకపోవచ్చు. అయినా కూడా మనము ఆ రోగుల్ని దర్శించి, బాధల్లో ఉన్న వారిని పరామర్శించి, వారికి ఒక మాట ద్వారా, మన యొక్క సాన్నిధ్యం ద్వారా వారిని బలపరిచినట్లయితే అదే గొప్ప సహాయము, మేలుగా ఉంటుందని చెప్పి ఈ యొక్క సంఘటన ద్వారా మనం గ్రహించవచ్చు. ఈ విధముగా ప్రభు అన్నట్లు, నేను రోగినయ్యుంటిని, మీరు నన్ను దర్శింపవచ్చితిరి, కనుక రండి, పరలోక రాజ్యములో ప్రవేశించండి అని చెప్పి ప్రభు ఏ విధముగా పలికారో, ఆ ప్రభు యొక్క పోలికలో మనమందరం కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్లో వారికి తోడుగా ఉండాలి, వారికి చెంతలో ఉండాలి, వారిని బలపరిచేటువంటి మాటల ద్వారా మనం వారికి సహాయం అందించవచ్చు అని చెప్పి గ్రహించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ విషయంలో యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి మహాకార్యము, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ప్రతిరోజు దేవాలయములో సందేశములను, దైవరాజ్య సువార్తని ప్రకటించారు. గలిలయ సీమ అంతటా తిరిగి స్వార్థ ప్రకటన చేశారు. పేతురు గారు వచ్చారు, ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా రండి, ప్రజలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. నిన్నటి రోజున మీరు అనేకులకి స్వస్థత కలిగించారు, ఈరోజు ఇంకా ఎక్కువ మంది వచ్చారు, ప్రభువా రండి అంటే ప్రభు ఒక మాట చెప్పారు. ఏమని చెప్తున్నారంటే, మనము ఇచ్చటి నుండి పరిసర గ్రామములకు పోదుము రండు, నేను అక్కడ కూడా సువార్తను బోధింపవలేను, ఇందుకొరకే నేను వచ్చి తిని అని చెప్పి పలుకుతున్నారు. ప్రభు ఒక చోట ఉండటానికి రాలేదు, అందరికీ దైవరాజ్యం సువార్తను ప్రకటించడానికి వచ్చారు. తను ముందుకు వెళ్ళాలి, అందరికి అన్ని ప్రాంతాలు తిరగాలి, తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చాలి, ఇది నా బాధ్యత అన్నటువంటి ఒక ప్రభులో ఉన్న కోరికని మనం చూస్తున్నాం, పట్టుదలని చూస్తున్నాం. దైవరాజ్యం కోసం తాను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం తను ఉన్నానని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరికి కూడా అదే అంకిత భావం, తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలన్నటువంటి ఆరాటం ప్రభులో ఉన్న విధముగా మనలో ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ప్రభుకి సాక్షిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం విశ్వాసం పొందాం, రక్షణ భాగ్యాన్ని పొందాం, దేవుని వెలుగుని పొందాం, దాన్ని ఇతరులతో పంచుకునేటువంటి ఒక బాధ్యతని ప్రభు మనకు అప్పచెప్పారు. మరి దాంట్లో మనం ఎంత కృతనిశ్చయముగా ఉన్నాము అని యేసుని చూస్తే మనకు అర్థమవుతుంది, ప్రశ్నించుకోవచ్చు. మరి యేసు పాదిరిగా నువ్వు నేను ఆయన యొక్క రాజ్యాని కోసం పాటుపడుతున్నామా?
ఎంత చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎన్నిసార్లు వెళ్ళాలి అనేది మన ప్రశ్న కాదు. నిత్యము మనం ముందుకు సాగుతూనే ఉండాలి. అది మన జీవిత చర్యగా ఉండాలని చెప్పి ప్రభు మనకి ఒక ఆదర్శాన్ని ఈరోజు ఇస్తున్నారు. ఆయనలో ఉన్న సంకల్పం మనలో కూడా దేవుడు నింపాలని ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. మూడవ విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు ఇంతగా వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు చేరువలో ఉండి వారికి పరిచర్య చేసిన వారిగా, వారికి స్వస్థతలు కలిగించినటువంటి వారుగా ఒకవైపు కనపడుతూ ఉంటే, మరొక వైపు ఆయన బోధల్లో నిమగ్నమై ఉన్నటువంటి ప్రభు, అన్ని గ్రామాలు సందర్శిస్తున్నటువంటి ప్రభు ఇంత పని ఎలా చేయగలిగినాడు అంటే దాని వెనుకున్న రహస్యం ఆయన ప్రతిరోజు వేకువజామున లేచి ప్రార్థన చేశాడు. ఆ యొక్క తండ్రితో తను ప్రార్థనలో గడిపినప్పుడు తను పొందినటువంటి యొక్క శక్తి ఆయన్ని బలపరుస్తూ ఉన్నది. దిన ప్రార్థన ఆయనకెంతో బలాన్ని చేకూర్చింది. తను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తెలియచేసింది. ఆయన దినం ముందుకు సాగేటువంటి ఒక బలాన్ని, శక్తిని అతనికి ప్రసాదించింది. అది ఒక ప్రార్థనా శక్తి అంతగా ఆయనలో పనిచేస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. ఈ విధముగా యేసు ప్రభు ఇంతటి పరిచర్యని ఒక్కడుగా చేయగలిగి ఉన్నాడు. మరి మనము కూడా ఆ దేవుని యొక్క సేవకులముగా, దేవుని యొక్క బిడలముగా మనం జీవించాలంటే మనలో కూడా ఆ దేవునికి మనకున్నటువంటి ఆ యొక్క సంబంధం రోజు రోజుకి బలపడేటువంటి ప్రార్థనని మనం కొనసాగించాలి. ప్రార్థనలో ఆ దేవుని నుండి ప్రేరణ పొందాలి. ప్రార్థనలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రార్థనలో దేవుని నుండి మనము కృపని, అనుగ్రహాన్ని పొంది దాన్ని మన జీవితంలో కొనసాగించేటువంటి విధముగా బలపడాలని ప్రభు యొక్క విధానంలో మనకు కనిపిస్తుంది. ఈ మేరకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త మనకి చూపించినట్లుగా యేసుని పోలినటువంటి మన జీవిత విధానము మనము నేర్చుకున్నట్లయితే తప్పకుండా ఫలవంతమైనటువంటి జీవితం జీవించి గొప్పగా దేవుని యొక్క రాజ్యం కోసం పాటుపడినటువంటి వాళ్ళం అవుతాం. ఆ కృపని, అనుగ్రహాన్ని మరింతగా మనకు అనుగ్రహించమని ఈ పూజా బలిలో ప్రార్థన చేస్తాం. తోటలో విరిసింది పూజ కుసుమం, పూజ పీఠం, ఈ సన్నిధానం అలరించు దేవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం ప్రియమారర్పింతును, నేను ప్రియమారర్పింతును. నీ ప్రేమ తోటలో ఎనలేని నీ దివ్య ప్రేమ అలరించే చిన్ని హృదయం, ఈ రంగు రూపం లేని పుష్పాన్ని ఇచ్చావు దేవా. అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు. అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు. మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును, మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము మీకు అర్పించుచున్న ఈ బలి మీకు ఆమోదయోగ్యము అవునుగాక. దీని ద్వారా మేము హృదయశుద్ధిని పొంది విశ్వాసముతో మేము ప్రార్థనల సత్ఫలితము కూడా చవిచూచుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తినైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన నీ ప్రియతము కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితిరి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియం నుండి జన్మించెను. అతడు నీ చిత్తం నెరవేర్చుతూ నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యు బంధమును తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ
ఆమె భర్తయో పరిశుద్ధ జుజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించుడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాత్రి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాత్రి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే
ఆ దివ్య పానం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రండి లోకులుని నిత్య జీవం పొందుడి, రండి లోకులుని నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. మన్నా భోజనం మరిపించును, మహోన్నతుని ఆహారం. ఆత్మదాహం తీర్చును, జీవమునిచ్చును ఆహారం. మన్నా భోజనం మరిపించును, మహోన్నతుని ఆహారం. ఆత్మదాహం తీర్చును, జీవమునిచ్చును ఆహారం. నేనే జీవన పానమని హృదయే తెరచిన మన ప్రభుని, నేనే జీవన పానమని మన హృదయే తెరచిన మన ప్రభుని. ఆశతో ఆర్తితో స్వీకరింపరే. రండి లోకులుని నిత్య జీవం పొందుడి, రండి లోకులుని నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. ప్రార్థించుదాము. సర్వశక్తిలో సర్వేశ్వర, దీన మనసుతో మేము ప్రార్థించుచున్నాము. మమ్ము మీ పవిత్ర ప్రసాదంతో సంతృప్తిపరచితిరి. సేవాపూరిత జీవితము ద్వారా మేము మీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలునే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పొగలురే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలురే కను పాపవలే
నీకి స్తోత్రము, కాచిన దేవా నీకి స్తోత్రము.